అందరికీ హాయ్ అండి. మనం ఎగ్తో చాలా వెరైటీలు చేయొచ్చు. అందులో ఒకటి ఈ ఎగ్ ఆమ్లెట్ మసాలా కర్రీ. అయితే ఈ కర్రీ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నానండి. దీంతో పాటుగా 5 టొమాటోస్, 3 ఆనియన్స్, 6 చిల్లీస్, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసి ప్యాన్ మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకున్నానండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ నైతే కొట్టి ఆమ్లెట్ లా అయితే వేసానండి. వేసిన తర్వాత నేను కొంచెం చికెన్ మసాలా, అలాగే కొరియాండర్ పౌడర్, కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ని అయితే తీసుకున్నానండి. ఇలా కొంచెం కొంచెంగా అయితే ఆమ్లెట్ పైన అయితే వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత కాసేపటికి అది ఏమన్నా టర్న్ చేసేలా ఉంటే వెంటనే దాన్ని అయితే టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచి దాన్ని మనం చక్కగా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇలాగే ప్రతి ఎగ్ను కూడా ఆమ్లెట్లా వేసి ఇలా 4 పీసెస్లో అయితే కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుని నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక కడాయిలోకి ఆ 3 ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. దీంతో పాటుగా కొంచెం కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుని అయితే మూత పెట్టుకొని అయితే ఒక 10 మినిట్స్ని అయితే మనం ఉంచాల్సి ఉంటుంది. ఈ లోపల నేను ఒక 5 టొమాటోస్ని చక్కగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న టొమాటోస్ అన్నింటినీ కూడా ఒక మిక్సర్ జార్లోకి అయితే తీసుకున్నానండి. అంటే చక్కగా టమాటో ప్యూరీని చేద్దామని ప్రతి ఒక్క టొమాటోని చక్కగా కట్ చేసుకుని అయితే నేను మిక్సర్ జార్లోకి అయితే తీసుకున్నానండి. దాన్ని ప్యూరీ చేసి అయితే పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్లోకి రోస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఆ తాలింపులోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే చక్కగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అది కూడా వేగిన తర్వాత మనం ఏదైతే టొమాటో ప్యూరీని చేసుకున్నామో ఆ టొమాటో ప్యూరీని కూడా ఆ తాలింపులోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. దీంతో పాటుగా 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అయితే చక్కగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఏవైతే 6 చిల్లీస్ తీసుకున్నామో వాటిని కూడా చక్కగా నిలువుగా కానీ అడ్డుగా కానీ మనం కట్ చేసుకుని దాన్ని కూడా కర్రీలోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఆ లిడ్ని తీసి ఒకసారి చెక్ చేయండి. అది దగ్గరగా అయిన తర్వాత ఏవైతే మనం ఎగ్ పీసెస్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకున్నామో ఆ పీసెస్ అన్నింటినీ కూడా ఆ గ్రేవీలోకి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసుకొని చక్కగా అయితే కలపండి. ప్రతి ఒక్క పీస్కి గ్రేవీ తగిలేలాగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టుకొని అయితే ఉంచండి. ఆఫ్టర్ 2 మినిట్స్ లిడ్ తీసి దాంట్లోకి ఒక 2 బౌల్స్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత కస్తూరి మెథి యాడ్ చేయండి. యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. వన్స్ గ్రేవీ దగ్గర అవుతుంది అని మనకు అర్థమవుతుంది కదా, ఆ టైంలో అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. చాలా చక్కగా అయితే కర్రీ అయితే కుదిరిందండి మాకు కూడా. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.